భాస్కర్ గారు మా ఇంట్లో కుటుంబ సమస్య ఉందండి, అలానా ఇరుకుతో, ఇబ్బందితో, అనారోగ్యంతో ఏదో ఒక సమస్య మేము బాధపడతా ఉన్నాం, మా కొరకు ప్రార్థన చేయండి అంటే భాస్కర్ గారు అంటారు, ప్రార్థన చేద్దామమ్మా, మీరు కూడా ప్రార్థన చేయండి అంటే నాకు భయం వేస్తుందండి అని అంటారు. మా సమస్యకు పరిష్కారం ప్రార్థన అంటారేంటి మీరని అంటారు మరికొంతమంది. శ్రీదేవి బిడ్డలారా, ప్రార్థనలో శక్తి ఉన్నది. బాప్తిసం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైందండి, చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. దానిని ఎవరు నిర్లక్ష్యము చేయవద్దు, నిర్లక్ష్యం చేయొద్దు. అయితే ఒక మాట మన హృదయంలో కలుగుతూ ఉన్నది, అసలు బాప్తిజం ఎందుకు, బాప్తిజం ఎందుకు తీసుకోవాలి, బాప్తిజం తీసుకుంటేనే పరలోకంలోనికి వెళ్తామా, ప్రభువుని నమ్మితే చాలదా, ప్రభువుని నమ్మినట్లే ఇతర దేవతలు దేవుళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని కూడా మేము నమ్ముకుంటే నష్టమా? కొన్ని అనుమానాలు రకరకాలుగా మనము మతానికి, కులానికి ప్రాధాన్యతనిస్తే, సత్యానికి కాదు, మతానికి, కులానికి మనము ఇంపార్టెన్స్ ఇస్తే మనకి ఇలాంటి ప్రశ్నలన్నీ ఉద్భవిస్తూ ఉంటాయి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, వాటన్నిటికీ పరిశుద్ధాత్మ దేవుడు మనకు సమాధానాన్ని లేఖనాలలో తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, బాప్తిజం ఎందుకు? యేసు దేవుడని నమ్మితే చాలదా? నేను అన్యుడను, వేరే మతానికి చెందినటువంటి వాడిని, యేసు కూడా దేవుడని నమ్మితే నాకు రక్షణ రాదా అని కొంతమంది ఆలోచన చేస్తూ ఉన్నారు. వారి సంగతి ప్రక్కన పెడదాం. క్రైస్తవులుగా ఉన్నటువంటి వారే యేసునే దేవుడిగా గుర్తించినటువంటి వారు, వాళ్ళకు కూడా ఒక ప్రశ్న, బాప్తిజమే తీసుకోవాలా లేకపోతే రక్షణ ఉండదా? బాప్తిజం తీసుకోవాలంటే ఎందుకు తీసుకోవాలి, కారణం ఏమైనా ఉందా, లేఖనంలో ఎక్కడైనా తెలియచేయబడిందా అనేటువంటి ఒక ఆలోచన చాలామంది కలిగినటువంటి వాళ్ళుగా ఉంటా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు వాక్యము చదవరు, వాక్యము చెప్పినప్పుడు వినరు. అటువంటి వారందరికీ ఇలాంటి ప్రశ్నలు ఉద్భవిస్తూ ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యముల గ్రంథములో ఈ యొక్క మాటను స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు వ్రాయించి ఉంచాడు కదా. అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయములో 37-38 వచనాల్లో అక్కడ తెలియజేయబడింది. చూడండి, చదువుతున్నాను ఆ మాట. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, ఏ మాట? అపోస్తులైనటువంటి పేతురు మేడగదిలో చేసినటువంటి ఆ ప్రసంగము, ప్రభువుని గూర్చినటువంటి మాటలు, ఆయన వచ్చినటువంటి తీరు, ఆయన జీవించిన తీరు, ఆయన ఏ రీతిగా సిలువకు అప్పగించబడ్డారు, ఎందుకొరకు అప్పగించబడ్డారు, ఇవన్నీ వారు బోధించినప్పుడు ఆ మాటలు ఆ మేడగదిలో ఉన్నటువంటి వారు విన్నప్పుడు అక్కడ కలిగినటువంటి ఆ శబ్దాన్ని బట్టి ఏకీభవించినటువంటి వారందరూ ఏమంటున్నారు? వాళ్ళ హృదయంలో పొడవబడినటువంటి రీతిగా ఉన్నారట, నొచ్చుకొని. అక్కడ ఫుట్ నోట్లో ఏమని వ్రాయబడింది? అక్కడ అంకి వేసి ఒకటని నొచ్చుకొని అనేటువంటి పదం దగ్గర ఒకటని అంకి వేసి ఫుట్ నోట్లో క్రింద ఏమని వ్రాయబడిందంటే పొడవబడి. కొంతమంది అంటారు, మీరు మాట్లాడుతుంటే హృదయంలో, గుండెలో గుచ్చుకున్నట్టుందండి, పొడుస్తున్నట్టు ఉంది, అట్లా ఉంటే మేము మాట్లాడతారు. ఆ మాటలు వాళ్ళ హృదయంలో దేవుడు పొడిచినట్లుగా ఉన్నాయి. వాళ్ళు అడుగుతున్నారు, సహోదరులారా మేమేమి చేయవలెనని పేతురుని కడమ అపోస్తులను అడుగగా. ఆ మాటలు మాట్లాడిన పేతురుతో అంటారు, అయ్యా ఇప్పుడు మేమేం చేయాలి, అయ్యా యోహాను మేమేం చేయాలి, యాకోబు ఇప్పుడు మేమేం చేయాలి అని వాళ్ళు అడుగుతూ ఉన్నారు. ఒక ప్రశ్న వేస్తూ ఉన్నారు. దేవుని యొక్క మాటలు మనం వింటూ ఉన్నాం,
దేవుని సన్నిధిలో మనం ఏకీభవించి ప్రార్థనాపూర్వకంగా దేవుని మాటలు విన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నిలబడినటువంటి ఆ సేవకుని ద్వారా, ఆ కాపరి ద్వారా, ఆ పరిచారకుని ద్వారా, వాక్యోపదేశకుని ద్వారా, అది మీటింగ్లో కానివ్వండి, మందిరంలో కానివ్వండి, ఆదివారపు ఆరాధనలో కానివ్వండి, ఉపవాస ప్రార్థనలో కానివ్వండి, ఎక్కడైనా మనం దేవుని యొక్క వాక్యము టీవీలో అయినా సరే విన్నప్పుడు అది తప్పు చేస్తుంటే అది దేవుడు మనతో మాట్లాడితే పొడవబడినట్లుగా ఉంటుంది. మనం ఏం చేస్తున్నాం? పాస్టర్ గారండి మా కోసం ప్రార్థన చేయండి, మాకు కుటుంబంలో అనారోగ్యంగా ఉంది ప్రార్థన చేయండి, మా బిడ్డల చదువుల కొరకు ప్రార్థన చేయండి, మా అబ్బాయి అమెరికా వెళ్ళాలనుకుంటున్నాడు పీజీ చేయటానికి, ఎంఎస్ చేయటానికి ప్రార్థన చేయండి, మా అమ్మాయికి పెళ్లిగా అట్లా ప్రార్థన చేయండి. మన సమస్యలు చెప్పుకుంటున్నాం. ఆరోగ్యం కొరకు ప్రార్థన, సమస్య కొరకు ప్రార్థన, అప్పుల గురించి ప్రార్థన, ఇవన్నీ అడుగుతున్నాం. మంచిదే, సేవకుని అడగవచ్చు, ప్రార్థన చేయించుకోవచ్చు. అయితే దేవుని యొక్క మాటలు విన్నటువంటి మీదట పాస్టర్ గారండి మీరు మాట్లాడిన మాట నా హృదయంలో పొడవబడింది, నేను తప్పు చేశానని నాకు తెలుస్తుంది, నేనేం చేయాలి, నేను సరైన మార్గంలో నడవడానికి నా నెక్స్ట్ స్టెప్ ఏంటి అని ఈ మాటలు వింటున్నటువంటి వారిలో ఒక్కరైనా మీ సేవకుణ్ణి మీరు అడిగారా? ఎంతకాలము మనము మన శరీర సంబంధమైన జీవితం మీదే ఆలోచన కలిగినటువంటి వాళ్ళంగా ఉన్నాం. ఎంతకాలము ఈ రోత బ్రతుకునే మనము ప్రేమిస్తూ లోకంలోనే జీవించడానికి, క్షేమంగా జీవించడానికి ఇష్టపడతా ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళు అంటున్నారు మేమేం చేయాలి అని అన్నప్పుడు 38వ వచనంలో పేతురు అక్కడ మాట్లాడినటువంటి ప్రాముఖ్యమైన మాట తెలియజేయబడింది. చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 38వ వచనంలో అంటున్నాడు పేతురు మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఒక్క 2-3 నిమిషాలు ఈ మాటను మనము ఆలోచన చేద్దాం. ఈ 38వ వచనాన్ని ఏదో వాక్యము చదువుకుంటూ అలవాటుగా వింటా వెళ్ళొద్దు ప్రియ దేవుని బిడ్డలారా. ప్రాముఖ్యమైనటువంటి మాట పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన మీతో మాట్లాడుతూ ఉన్నాడు. మీకు క్షేమం కలగడం కొరకే ఈ మాట మీరు మాట్లాడుతూ ఉన్నారు. రోజు చూడనటువంటి వారు ఈరోజు మీరు ఏకీభవిస్తున్నారంటే దేవుని ప్రణాళిక ఏమో, మీ పట్ల దేవుని యొక్క ప్లాన్ అలా ఉన్నదేమో, అందుకే ఆయనే కూర్చోబెట్టాడేమో. మిమ్మల్ని జాగ్రత్తగా వినండి. ఛానల్స్ తిప్పుతా ఈ ఛానల్ మీరు చూస్తూ ఉన్నారేమో, యూట్యూబ్లో అన్నీ చూస్తా సేవకుల వర్తమానాలు, ఈ మాటలు మీరు వింటున్నారేమో. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. ఆ వచనంలో పేతురు అంటున్నాడు నేటి దినాన పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనందరితో. ఏమంటా ఉన్నాడు? మీరు మారు మనస్సు పొంది ఏం చేయాలంట? మొట్టమొదట మారు మనస్సు పొందాలంట. అంటే మనసు మారాలి, మనసు మారి నూతనం అవ్వాలి. మనం వెళ్ళేటువంటి మార్గంలో అరే తప్పు చేశానే అని అలానే వెళ్ళద్దు. వెంటనే నువ్వు వెళ్ళేటువంటి మార్గం అది కాదని తెలిస్తే యూటర్న్ తీసుకో, వెనక్కి మరలే రావాలి. నీలో దేవుని యొక్క మాట పనిచేయడం ప్రారంభిస్తే నువ్వు వెంటనే తిరిగి వస్తావు. నువ్వు వెళ్ళేటువంటి ఆ ప్రయాణంలో నీ రూట్ మార్చుకుంటావు. వెంటనే ఆలస్యం చేయకుండా నువ్వు హైదరాబాద్ వెళ్ళటానికి బయలుదేరావు, కానీ నువ్వు వెళ్ళేటువంటి మార్గం అది కాదు అని తెలిస్తే నువ్వేం చేస్తావు? వెంటనే తిరిగిపోతావు కదా. లేకపోతే నువ్వు విశాఖపట్నం వెళ్ళాలని బయలుదేరి చెన్నై వెళ్ళే మార్గంలో నువ్వు వెళతా ఉంటే నువ్వు ఎంత దూరం ప్రయాణం చేస్తే విశాఖపట్నం వెళ్తావు, హౌరా వెళ్తావు, కలకత్తా వెళ్తావు? వెళ్ళవు కదా. ఏం చేస్తావు? దారి కాదన్నప్పుడు వెంటనే
యూటర్న్ తీసుకొని వెనక్కి వచ్చేస్తావు. అట్లానే ఆత్మీయ జీవితంలో ఎందుకు రాలేకపోతున్నారు? ఎందుకు యూటర్న్ తీసుకోలేకపోతా ఉన్నారు? మీరు వెళ్ళేటువంటి మార్గము ప్రభువారు అన్నారు కదా, నేనే మార్గము, నేనే మార్గము, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి యొద్దకు వెళ్ళలేరు అని చెప్పినటువంటి ఆ మాటను విన్నావు కదా, విని దాని మీద ఎందుకు నిలబడలేకపోతా ఉన్నావు ప్రియ సహోదరుడా? ఎందుకు వెనుదిరిగి చూస్తూ ఉన్నావు? మరలా ఒకసారి కాదు, మరలా మరలా. ఎప్పుడు చేరుతావు? ఎంతకాలానికి వెళ్తావు? అసలు వెళ్ళగలవా? ఆలోచించే. దేవునికి వ్యతిరేకంగా ఏమీ సాధించలేనటువంటి పరిస్థితి. మారు మనసు పొందాలి. తర్వాత చేయాల్సిన కార్యక్రమం ఏంటంటే బాప్తిజము పొందాలి. ఎలాగ బాప్తిజం పొందాలి అంటే లేఖనములో 38వ వచనంలో చదివాం, పాప క్షమాపణ నిమిత్తము. పాప క్షమాపణ కొరకు మనం బాప్తిజం తీసుకోవాలి. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకోవడానికి, ధ్యానంలోనికి వెళ్ళటానికి మునుపు పాప క్షమాపణ నిమిత్తము కాకుండా ఇంకా రకాలుగా బాప్తిస్మాలు తీసుకుంటున్నారా? ఎస్, అవును ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది అలానే తీసుకుంటా ఉన్నారు. ఇప్పటికీ నేటి దినాలను కూడా తీసుకుంటా ఉన్నారు. మా అబ్బాయి పెళ్ళండి, మా అమ్మాయి పెళ్ళి అని సేవకులకు చెప్తే, ఆ మంచిదమ్మా, మీరే చేయాలండి పెళ్ళి అంటే, నేనా చేస్తానమ్మా. అబ్బాయి బాప్తిజం తీసుకున్నాడా? అమ్మాయి బాప్తిజం తీసుకుందా? తీసుకోలేదండి. బాప్తిజం తీసుకోకపోతే నేను పెళ్లి చేయనమ్మా అని పాస్టర్ అన్నారనుకోండి, అప్పుడేం చేస్తారు? మీరే బాప్తిజం ఇస్తారా? ఇస్తాను. సరే, వచ్చాడు పెళ్లి కొడుకు, బాప్తిజం తీసుకొని వెళ్ళాడు. నిలబడతాడా? వాక్యం తెలియదు, ప్రార్థన తెలియదు, వాక్యం వినలేదు, ఎందుకు బాప్తిజం తీసుకుంటాడో తెలియదు, కానీ బాప్తిజం మాత్రం తీసుకున్నాడు. బాప్తిజం తీసుకున్నాడు. చర్చికి 1-2 సార్లు వచ్చాడు, పడిపోయాడు. మరలా వెనుదిరి చూస్తూ ఉన్నాడు, లోకంలో సంచరిస్తూ ఉన్నాడు. మరలా తన పాత జీవితానికి, రోత జీవితానికి అలవాటు పడిపోయాడు. ఎందుకు బాప్తిజం తీసుకున్నాడు? వివాహం కొరకు తీసుకున్నాడు. తీసుకోవట్లేదా నేటి దినాల్లో? పెళ్లి కొడుకు కానీ పెళ్లి కూతురు కానీ ఇలాగ బాప్తిజం తీసుకోవట్లేదా? తీసుకుంటున్నారు, మీకు తెలియదేమో, ఆలోచించేయండి. ఆ తర్వాత మరొకరు క్రిస్టియన్స్ అయితే అక్కడ ఉద్యోగం ఇస్తారండి, బాప్తిజం సర్టిఫికేట్ కావాలంట. బాప్తిజం ఇస్తారా పాస్టర్ గారు? ఇదే రకమైన బాప్తిజం, ఇద్దేని కొరకు బాప్తిజం. ఆ సేవకుని యొక్క మాట ప్రకారంగా వాళ్ళు బాప్తిజం తీసుకుంటున్నారు, కానీ నిలబడలేకపోతా ఉన్నారు. రక్షణలో ఉండలేని స్థితి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది ఉద్యోగం కొరకు బాప్తిస్మం, చదువు కొరకు బాప్తిస్మం, రకరకాలుగా మన స్వప్రయోజనాలను ఆశించి మనం బాప్తిస్మాలను తీసుకుంటా ఉన్నాం. ప్రయోజనం ఉన్నదా ప్రియ దేవుని బిడ్డలారా? ప్రయోజనం ఉందా? దానివల్ల పరలోకానికి అది చేరుస్తుందా? చేర్చదు. ఎందుకొరకు మనం బాప్తిజం తీసుకోవాలి? వ్రాయబడినటువంటి మాట పేతురు అంటున్నాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిజం పొందండి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిజం పొందాలి. చాలామంది ఈ మాట వాళ్ళ మనసును గాయపరుస్తుందేమో, కానీ దేవుని యొక్క మాట మనం జాగ్రత్తగా వినాల్సిందే. పాప క్షమాపణ పొందకుండా మనం బాప్తిజం తీసుకుంటే ప్రయోజనం ఏమైనా ఉంటుందా ప్రియ దేవుని బిడ్డలారా? నువ్వు పాప క్షమాపణ పొందు, మొట్టమొదట మారు మనసు పొందాలి. మారు మనసు పొంది బాప్తిజం తీసుకోవాలి. మారు మనసు పొందకుండా దేవుని యొక్క వాక్యం విని పాస్టర్ గారు అనౌన్స్ చేస్తున్నారు, సేవకుడు అనౌన్స్ చేస్తున్నాడు,
ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేసుకున్నాం. ముగింపు రోజున బాప్తిస్మాలు ఏర్పాటు చేయబడ్డాయి. బాప్తిజం తీసుకునే వాళ్ళు రండి అంటే పొలోమని వెళ్ళి బాప్తిజం తీసుకుంటున్నారు చాలామంది. ఓపెన్ మీటింగ్స్ జరుగుతూ ఉంటే ఆల్టర్ కాల్ ఇస్తే చివరి రోజున సేవకుడు చాలామంది గుంపులుగా ముందుకు వస్తూ ఉన్నారు. మారు మనసు పొంది వస్తున్నారా? మారు మనసు పొందినటువంటి వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? బాప్తిజం తీసుకోవడానికి ముందు వాళ్ళ పాపాలను ఒప్పుకుంటారు. ప్రభువా, యేసయ్య, నేను తెలియక ఈ పాపాన్ని చేశానయ్యా. నేను లోకముతో స్నేహం చేసి చెడిపోయాను. తల్లిదండ్రులను దూషించాను, వారి మాటలు వినలేదు, కుటుంబాన్ని ప్రేమించలేదు, భ్రష్టత్వంలోనికి నేను నడిచాను, దురలవాట్లకు గురైపోయాను. ఇవన్నీ వ్యతిరేకం కదా నీకు, నీ వాక్యానికి. నీ మాట ఇలా చేయమని చెప్పలేదు కదా, వ్యతిరేకిస్తుంది కదా. వ్యతిరేకంగా నేను నడిచిన నడకను బట్టి నన్ను క్షమించయ్యా, క్షమించు ప్రభువా అని దేవుని పాదాలు పట్టుకొని కన్నీటితోటి ఆయన పాదాలు కడిగి క్షమాపణ పొందుకుంటాం. అప్పుడు మనం బాప్తిజం తీసుకోవాలి. పాస్టర్ గారు రమ్మన్నారు, చేతులు ఎత్తమన్నారు, నేను చేయకపోతే బాగాదేమో. బల్లారాధనలో అందరూ చేయి వేస్తూ ఉన్నారు ప్రభు యొక్క శరీర విషయంలో, నేను చేయి వేయటం లేదు, తిరిగి వెళ్ళిపోతా ఉన్నా. అడుగుతున్నారు, ఇంకా బాప్తిజం తీసుకోలేదేంటి అని అడుగుతున్నారు. కాబట్టి బాప్తిజం తీసుకుంటాను, తీసుకోవద్దు ప్రియ దేవుని బిడ్డలారా. మా కుటుంబంలో అందరూ తీసుకుంటా ఉన్నారు, నేనే తీసుకోలేదు, నాకెందుకు ఈ అవమానం? కాబట్టి నేను కూడా బాప్తిజం తీసుకోవటమే కదా, నీళ్ళలో మునిగి లేవటమే కదా, ఏదో ఒక రీతే కదా. కాబట్టి బాప్తిజం తీసుకుంటా, నేను తీసుకుంటాను పాస్టర్ గారు అని చేతి బాప్తిజం తీసుకోవాలి. ఎందుకొరకు బాప్తిజం తీసుకోవాలి? మనం చదివినటువంటి ఈ యొక్క అపోస్తల కార్యము గ్రంథముల్లో 2వ అధ్యాయం 38వ వచనంలో వ్రాయబడిన మాట, పేతురు అంటున్నాడు, పాప క్షమాపణ నిమిత్తము మీరు బాప్తిజం పొందాలి. పాప క్షమాపణకు గుర్తుగా, దానికి సాదృశ్యంగా మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం మీరు బాప్తిజం పొందండి, అంతే. ఉద్యోగాల కోసము, పెళ్లి కోసము, చదువుల కోసము, ప్రభు యొక్క శరీరాన్ని తీసుకోవాలి, ఏంటో ఆ శరీరం ఎలా ఉంటుందో, ఆయన రక్తం ఎలా ఉంటుందో, ఇవి కాదు. బాప్తిజం తీసుకోవడానికి పాపక్షమాపణ పొందాల్సిందే. అందుకొరకు బాప్తిజం తీసుకోవాలి. సేవకులు కూడా అలా హెచ్చరించాలి. వచ్చారు కదా లిస్టులో, కాంగ్రిగేషన్లో ఒక మెంబరు యాడ్ అవుతున్నారని ఇస్తున్నారేమో కొంతమంది, అది తప్పు. మనము హెచ్చరించి వారిని బాప్తిజానికి సిద్ధపరచాలి ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనంలో మనందరము వినేటువంటి మాటే ఒకటి వ్రాయబడింది. నమ్మి బాప్తిజం పొందినవాడు ఏమవుతారంట? రక్షించబడతాడు. ఏమి నమ్మాలి? ప్రభువుని నమ్మాలి. ఆయన రక్తములో కడగబడితే నాకు పాప విమోచన, పాప క్షమాపణ నమ్మాలి. యేసయ్య నాకు విమోచన కలుగజేస్తాడని నమ్మాలి. దేవుని యొక్క వాక్యాన్ని నమ్మాలి. ఆయన నా కొరకు ఈ లోకంలోనికి వచ్చారు, నాకు విమోచన కలుగజేయటానికి ఈ లోకంలో ఆయన జన్మించారని నమ్మాలి. ఆయన సమాధిని గెలచి జయించి మరలా లేచారనేటువంటి నమ్మాలి. ఆయన సజీవునిగా పరలోకంలో నేడు ఉన్నాడు, ఈ లోకములో మనకు సహాయం చేయడానికి ఆయన ఉన్నాడు అని మనం నమ్మాలి. నమ్మి బాప్తిజం పొందినవాడు ఏమవుతాడంట? ఏమని వ్రాయబడింది వాక్యము? రక్షించబడతాడు. ఎక్కడ నుండి రక్షించబడతాడు? అగ్నిలోనికి వెళ్లకుండా రక్షించబడతాడు. మరణాన్ని చూడకుండా కాదు. లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరూ మరణించాల్సిందే కదా. ప్రతి ఒక్కరూ వారి జీవితకాలము ముగించబడేటువంటి సమయం ఒకటి ఉంది. ప్రభు రాకడ సమయంలో ఉన్నటువంటి వారు కాకుండా
యేసయ్య మధ్యాకాశానికి వచ్చేటువంటి ఆ సమయంలో బ్రతికి ఉన్నటువంటి వారి సంగతి కాదు. ఆయన రాకడకు ముందు కొంతమంది జీవితాలు ముగించబడినాయి, ముగించబడుతూ ఉన్నాయి, ముగించబడబోతూ ఉన్నాయి కూడా. వారిలో ఎవరున్నా వారు ఎలా ఉండాలి, సిద్ధపడాలి. వారందరూ పాపక్షమాపణ పొందాలి, బాప్తిజం పొందాలి. ప్రతి ఒక్కరూ అలా పొందినటువంటి వారు రక్షణ పొంది ప్రభుతో ఎత్తబడేటువంటి గుంపులో ఉంటారు. అంతవరకు బాగానే ఉంది. విడవబడితే రక్షించబడకపోతే ఏంటండి నష్టం? నేను చక్కగా సంపాదించుకున్న లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు నాకు ఆస్తుంది, ఏంటి నాకేం తక్కువ? పాస్గారి కానుకిచ్చిన ప్రార్థన చేయించుకుంటా, పుష్కరాలు వస్తే నేను నదిలో మునుగుతాను, ఏదైనా విశ్వాసం బట్టి వాళ్ళు ఉంటున్నారేమో. ఆ మార్క్స్ వార్త 16వ అధ్యాయం 16వ వచనము రాయబడిన ఆ మాటలో తర్వాత భాగం ఏమని రాయబడిందంటే, నమ్మినటువంటి వాడు, బాప్తిజం పొందినవాడు ఎలాగ రక్షించబడతాడో నమ్మని వానికి శిక్ష విధించబడును. ఈ మాట కూడా ఉంది, చదువుకున్నారా ఎప్పుడైనా? నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడతాడనేటువంటి మాట మనం విని దాని మీదే స్టికాన్ అయి ఉంటున్నామేమో. తర్వాత మాట కూడా వినండి, తర్వాత కూడా చూడండి. దేవుని యొక్క వాక్యాన్ని ఒకవైపే చూడొద్దు. నాణ్యానికి ఒకవైపున బొమ్మ ఉంటుంది, రెండో వైపున బొరుసు ఉంటుంది కదా, నెంబర్ ఉంటుంది కాయిన్కి. అలానే దేవుని యొక్క వాక్యము ఒక ప్రక్కనే విని నాకంతా ఆశీర్వాదం అనుకోవద్దు. వినకపోతే, చెయ్యకపోతే, విన్నా బాగానే ఉంది, ఆ చెప్పింది చేయకపోతే దాని గురించి ఆలోచన చేశారు ఎప్పుడైనా? చాలామంది అలా చేయట్లా, అలా చేయకుండానే వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. అది దేవుని యొక్క వాక్యము 100కి 1000 పాళ్ళు సత్యమే. 100కి 99 కాదు నేను అన్నది, అంటే అంత కరెక్ట్ అన్నమాట. అది జరిగి తీరేటువంటి మాట. నమ్మని వానికి శిక్ష విధించబడబోతా ఉంది. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా. బాప్తిజం అంటే ఆషామాషి కాదు. అది మనము పరలోకానికి వెళ్ళటానికి తీసుకునేటువంటి ఒక టికెట్ లాంటిది, ఒక టికెట్ లాంటిది. అందుకని మనము జాగ్రత్తగా ఆ టికెట్ తీసుకున్న మీదట మనము ప్రయాణము చేయాల్సిందే. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్నటువంటి మీలో, ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీలో, యూట్యూబ్లో అప్లోడ్ చేయబడినటువంటి ఈ ప్రోగ్రామ్ని, ఈ మెసేజ్ని వాచ్ చేస్తున్నటువంటి మీలో ఎంతమంది బాప్తిజం తీసుకున్నారు? ఒకవేళ తీసుకోకపోతే పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడినటువంటి ఈ మాటలు మీరు జాగ్రత్తగా విన్నారు కదా. ప్రార్థన చేయండి. ఇప్పుడు మీరు, ప్రభువా, నేను బాప్తిజం తీసుకోవటం నాకు అవసరమా? నేను బాప్తిజం తీసుకోవాల్సిందేనా? బాప్తిజం తీసుకుంటేనే నేను పరలోకానికి వస్తానా? నీ దగ్గర ఉంటానా? బాప్తిజం తీసుకుంటేనే పరలోకంలో నేను జీవిస్తానా? కొంతమంది అన్యులు, క్రైస్తవేతరులు, ఇతర మతాలకు చెందినటువంటి సహోదరులు కానీ సహోదరులు కానీ వాళ్ళు ఒక ప్రశ్న వేయచ్చు. వాళ్ళు ఈ యొక్క పరలోకానికి వేరొక పేరు పెట్టుకుని ఉండొచ్చు. కొంతమంది స్వర్గం అంటారు, కొంతమంది వేరొక మాట ఉపయోగించవచ్చు. మనం ఏమంటామో, క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు పరలోకము, మహిమలోకము, ఇలా మనం నిత్యత్వము అని మనం అంటాం. ఆ పదం ఏదైనా కానివ్వండి, అందులో ఉండాలనేటువంటిదే ప్రతి ఒక్కరి కోరిక, ఆలోచన. అందుకే దాన ధర్మాలు చేస్తున్నారు, డబ్బులు ధర్మాలు చేస్తున్నారు. పాపము నుండి విమోచన పొందటం కొరకు వారు యాగాలు చేస్తూ ఉన్నారు. రకరకాల కార్యక్రమాలు, అవయవాలు దానం చేస్తూ ఉన్నారు. వారికి ఉన్నటువంటి ఆస్తులలో కొంత భాగము ఆ యొక్క అనాథ శరణాలయాలకు కానీ, ఓల్డేజ్ హోమ్స్కి కానీ,
ఇట్లా ఇస్తూ ఉన్నారు, పేదవారికి ఇస్తూ ఉన్నారు, రకరకాల కార్యక్రమాలలో పాల్గొంటూ ఉన్నారు. అన్నదానము, వస్త్రదానము ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఎందుకొరకు? వారి సంపాదనలో కానీ ఏదో ఒక రీతిగా తప్పు జరుగుతుందని వాళ్ళకి తెలుసు. గ్రహించి అందులో నుండి విడుదల పొందడానికి, విమోచన పొందడానికి, విముక్తి పొందడానికి ఈ రకరకాల కార్యక్రమాల్లో పాలు పంపులు పొందుతూ ఉన్నారు. మంచిదే, అవన్నీ చేయండి. కానీ ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను, ఇవన్నీ చేయాలి. కొర్నేలు ఉన్నాడు కదా అపోస్తలుల కార్యముల గ్రంథంలో, బహుగా దాన ధర్మాలు చేసినటువంటి వాడు, ప్రార్థనాపరుడు, భక్తిపరుడు, కానీ బాప్తిజం పొందలా. కానీ దేవుడు మాట్లాడినప్పుడు, సేవకుని ద్వారా మాట్లాడినప్పుడు ఏం చేశాడు? బాప్తిజం పొందాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎంత గొప్పవాడుగా ఉన్నా, ఎంత హోదాలో ఉన్నా, శతాధిపతిగా 100 మంది సైనికుల మీద అధిపతిగా ఉన్నా, మంచి పేరు ప్రఖ్యాతులున్నా, దేవుని మాట విని లోబడి బాప్తిజం పొందాడు. ప్రియదేవుని బిడ్డలారా, మనము శతాధిపతి అంతా గొప్పవాళ్ళంగా ఉన్నామా? లోకరీతిగా హోదాలో ఉన్నామా? మనం బాప్తిజం ఎందుకు పొందాలి? ఎందుకొరకంటే పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు పొంది మనము రక్షించబడటం కొరకు బాప్తిజం పొందాలి. బాప్తిజం పొందనటువంటి వారుంటే మీ సేవకుని దగ్గరికి వెళ్ళండి, అయ్యగారు మేము బాప్తిజం తీసుకోవాలా, దేవుని మాట నన్ను హెచ్చరిస్తూ ఉంది, నాకు బాప్తిజం ఇవ్వండి అని పాప క్షమాపణ పొందుకోండి. దాని నిమిత్తం బాప్తిజం పొందండి. దేవుడు మిమ్మలను ఆశీర్వదిస్తాడు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, స్తోత్రం, స్తోత్రములు మా తండ్రి. మా ప్రియ పరలోక ప్రభువా మీకు వందనాలు. ఈ మాటలు విన్నటువంటి వారందరూ నాయన మీ మాటను గ్రహించేటువంటి జ్ఞానము దయచేయండి అయ్యా ప్రభువా. పునాది రాళ్లలో 3వదిగా పేర్కొన్నటువంటి బాప్తిస్మములను గురించిన బోధ మేము వింటూ ఉన్నాం. ఇంకా రాబోయేటువంటి దినాలలో కొన్ని మాటలు కూడా మేము వినబోతా ఉన్నాం ప్రభువా. మీ మాట మా హృదయంలో నాయన పనిచేసి మీ మాటకు లోబడేటువంటి కృప మాకు దయచేయండి ప్రభువా. బాప్తిజం ఎందుకు పొందాలో మీరు మాట్లాడారు. ఆ మాటను బట్టి నాయన మేము మా స్వప్రయోజనాల కొరకు బాప్తిజం కాదు కానీ పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు పొంది పాపాలు విడిచిపెట్టి కడిగి వేసుకొని నిత్యత్వంలో ఉండే కృపను మాకు దయచేయటానికి, మేము పొందుకోవటానికి మీ వాక్య ప్రకారమైన బాప్తిజం పొందే కృపను మాకు దయచేయమని ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని, స్పాన్సర్ చేసిన కుటుంబాన్ని, అనారోగ్యంతో ఉన్నటువంటి వారందరినీ ప్రభువా, బలహీనంగా ఉన్నటువంటి వారిని, ఆత్మీయంగా బలం పొందుకోలేనటువంటి స్థితిలో ఉన్న వారందరినీ మీకు సమర్పిస్తూ ఉండగా దీవించి ఆశీర్వదించి సమృద్ధిగా వెరచి వడ్డించి అన్ని విషయాలలో బలపరచిన ఆయన ప్రభువా, మీతో చేసేటువంటి సహవాసాన్ని, ప్రార్థనను ఆలకించి అంగీకరించి ఆశీర్వదించమని ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోనమని మీకే సమర్పించుకుంటూ యేసయ్య శ్రేష్టమైన నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.